హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఎమ్ కిచెన్ ఛానల్. ఈరోజు శని సింగనాపూర్కు ఎలా వెళ్ళాలి, అక్కడ విశిష్టత ఏమిటో తెలుసుకుందాము. అలాగే టెంపుల్ని కూడా దర్శించుకుందాము. ముందుగా అయితే మేము షిరిడీ నుంచి వెళ్ళాము. షిరిడీ నుంచి అయితే మనకి 72 కిలోమీటర్లు వస్తుంది. అక్కడ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి, మినీ బస్ టైపు క్యాబ్స్ అవైలబుల్ ఉంటాయి. 2 అవర్స్లో వెళ్ళొచ్చు. అయితే టెంపుల్ ఎంట్రన్స్ నుంచి మొత్తం ర్యాంప్ వాక్లా ఉంటుంది. కొంచెం దూరం వరకు అలా స్ట్రైట్గా వెళ్ళిపోవటమే ర్యాంప్లోంచి. అయితే శని సింగనాపూర్ విశిష్టత ఏమిటంటే, శనిదేవుని యొక్క విగ్రహం అనేది అక్కడ స్వయంభూగా వెలిచారు. శనీశ్వరుడు స్వయంభూగా వెలిచారు. చాలా ప్రత్యేకత ఏమిటంటే అండి, అక్కడ స్వామి వెలిసినప్పుడు ఒక గొర్రెల కాపరికి కనిపించారంట. ఆ రాయిని ముట్టుకోగానే రక్తం స్రవించిందంట. ఏమిటనగా పైనుంచి ఆకాశం నుంచి ఒక పలుకు వినిపించింది. అది ఏమిటి, నేను ఇక్కడ స్వయంభూగా వెలిచాను, అయితే నాకు పూజలు చేయాలంటే గొర్రెల కాపరి నేనేమీ చేయలేను స్వామి, నీకేమీ గుడి కట్టించలేను అంటే, సరే నాకేమీ గుడి అవసరం లేదు, నాకు ఆకాశమే నీడగా ఉంటుంది, నాకు తైలాభిషేకం మాత్రమే ప్రీతికరము, సో నాకు తైలాభిషేకం మాత్రం చేస్తే చాలు, నిత్య పూజ చేస్తూ శనివారం పూట తైలాభిషేకం చేయని అడగ్గా, అలాగే అంటే అప్పుడు స్వామి ఆ గ్రామంలో వాళ్ళందరికీ కూడా ఇక్కడ దొంగల భయం అనేది లేకుండా నేను చేస్తాను, ఎవరు తలుపులు వేసుకోవాల్సిన అవసరమే లేదు అని చెప్పారంట. ఈ రోజుకి కూడా అలాగే గుడికి కానీ అక్కడ ఉన్నటువంటి ఇల్లులకు కానీ షాప్స్కి కానీ ద్వారబంధాలు అయితే ఉండవండి, తలుపులు అయితే ఉండవండి. ఇవన్నీ మనం ఇప్పుడు దేవుని దర్శించుకుంటున్నాము. ఆ పైన లైన్ ఉంది చూసారా, అలా వెళ్ళే వాళ్ళందరూ కూడా 500 రూపీస్ టికెట్ తీసుకొని స్వయంగా వాళ్ళ చేతితో తైలాభిషేకం చేస్తారు. అలాగే అలా కాకుండా ఫ్రీగా కూడా వేయచ్చు, అది కూడా మీకు చూపిస్తాను. అయితే ఒక విషయం అండి, బయట మాత్రం ఈ ఆయిల్ తీసుకునేటప్పుడు చాలా మోసం చేస్తారండి. ఆయిల్ తప్ప అక్కడికి ఇంకేమీ పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు, పట్టుకెళ్ళినా కూడా వృధా. దండలు అవి తీసుకెళ్తే అది వేరు, కానీ మామూలుగా పువ్వులని ఇంకేవో అమ్ముతూ ఉంటారు, అవన్నీ అనవసరం అండి. తైలాభిషేకమే ఇంపార్టెంట్ శనీశ్వర దేవుడికి. అది గుళ్ళో అమ్ముతారు, అది తీసుకుంటే బెటర్ ట్రస్ట్ ద్వారా. బయట అయితే మాత్రం చాలా మోసం చేస్తారు. చూడండి, ఇక్కడ ఉంది కదా ఇలా జాలీలా ఉంది, ఇందులో పోస్తే మేము అనుకున్నాము ఇందులో పోసింది వృధా ఏమో అనుకున్నాము, కానీ ఇక్కడికి డైరెక్ట్గా మోటార్ పెట్టారు. ఆ ఆయిల్ అభిషేకం అయ్యేటట్టు మోటార్ పెట్టారండి. ఆ మోటార్ పెడితే ఆ పైనుంచి ఇగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, అందులోంచి స్వామివారి మీద అభిషేకం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చామండి. చాలా విశిష్టత కలిగింది. శని త్రయోదశి రోజు లేదా అమావాస్య వచ్చిన శనివారం రోజు ఈ గుడికి వెళ్తే చాలా ప్రత్యేకత అండి, చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. శని నుంచి వచ్చే బాధలు తప్పి శనీశ్వరుడు ఆనందించినట్టయితే మన జీవితం అంతా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రసాదం దగ్గరకు వచ్చాము. ఇక్కడ ప్రసాదం ఏంటంటే బర్ఫీ అండి. బర్ఫీ 20 రూపీస్ బర్ఫీ ప్రసాదం అనేది ఇక్కడ మేమైతే తీసుకున్నాము, చాలా బాగుంది. అలాగే దర్శనం కూడా చాలా బాగా అయింది మాకైతే. తప్పకుండా మీరు మహారాష్ట్రలో ఉన్నటువంటి శని సింగనాపూర్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకోండి, చాలా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.